ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కోసం ఏకంగా దొంగతనమే చేశాడో యువకుడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో చోటు చేసుకుంది. తన లవర్తో పెళ్లి కోసం అని చెప్పేసి పెళ్లి ఖర్చులు బాగా ఎక్కువైపోయాయి, ఏం చేయాలా అని చెప్పేసి అతను ఆలోచించాడు. అతని దగ్గర అంత డబ్బులు లేకపోవడంతో ఒక గోల్డ్ షాప్లో అతను జస్ట్ 45 డేస్ ముందే అతను జాబ్లో జాయిన్ అయ్యాడు. అంటే ముందే పథకం ప్రకారమే కావాలనే ప్లాన్ చేసి ఆ గోల్డ్ షాప్లో అతను ఉద్యోగం సంపాదించాడు. సో ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. ఆ 45 రోజుల వరకు కూడా అతను మంచిగానే వర్క్ చేసుకుంటూ వచ్చాడు. అయితే ఒకరోజు ఎవరైతే ఆ గోల్డ్ షాప్ తాళాలు మెయింటైన్ చేస్తూ ఉంటాడో సో అతనితోటి ఫ్రెండ్షిప్ చేసుకొని అతనికి మందు పార్టీ ఇచ్చి అతని దగ్గర నుంచి తాళాలు అన్నవి తీసుకున్నాడు. ఒకరోజు ప్లాన్ ప్రకారం ఆ గోల్డ్ షాప్లో ఎవరు లేని సమయంలో సుమారు 1 కాదు 2 కాదు 4 కోట్లు విలువ చేసి బంగారు ఆభరణాలు చోరీ చేసేశాడు. ఈ తతంగం అంతా పోలీసుల దర్యాప్తులో బయటపడింది. విషయం తెలియటంతో ఎవరైతే దొంగతనం చేశారో ఇతన్ని, అలాగే ఇతను పెళ్లి చేసుకోబోయే లవర్ కాజల్ని, అలాగే ఆ పిల్లవాళ్ళ ఫాదర్ అంటే ఇతని మామని సైతం అరెస్ట్ చేశారు. కట్కటాల పాలయ్యారు. అంటే చూసారా ఎంత తెలివిగా ప్లాన్ చేసి అదే పనిగా 4 కోట్ల బంగారం కొట్టేశాడు ఇతను. తర్వాత చివరికి పోలీసుల దర్యాప్తులో నిజం బయటపడటంతో చివరికి వీరు ముగ్గురు కూడా కట్కటాల పాలవ్వాల్సి వచ్చింది.